లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చార్లీ కిర్క్ హత్య కేసులో మరికొన్ని అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పూర్తిగా చూడండి, ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ హత్య చేశాడు అనే అభియోగం ఉన్నటువంటి టైలర్ రాబిన్సన్ అనేటువంటి 22 సంవత్సరాల కుర్రోడ్ని అరెస్టు చేశారని మనకు తెలుసు. డౌట్ఫుల్గా ఉన్నవారిని కూడా ఎంక్వైరీ చేసినప్పుడు వారందరినీ విడిచిపెట్టడం జరిగింది. అయితే DNA ఆధారాలు సేకరించడంతో ఈ టైలర్ రాబిన్సనే హంతకుడు అని కన్ఫర్మ్ అయింది. పేల్చడానికి వాడినటువంటి గన్ ఒకటి, దానికి చుట్టినటువంటి టవల్ ఒకటి, తర్వాత స్నిప్పర్ ఒకటి, ఆ 3 DNA ద్వారా పరిశీలించినప్పుడు ఇతనే హంతకుడు. సో DNA ఆధారాలు కన్ఫర్మ్గా మ్యాచ్ అయ్యాయి అని చెప్పి FBI డైరెక్టర్ కూడా ఆల్రెడీ మనకి అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ఇతను సేవకుడు కాదు, ఇతను పాస్టర్ కాదు అని చెప్పాను. యాక్చువల్లీ అతను నిజంగా పాస్టర్ కాదు, సేవకుడు కాదు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, చాలామంది ఫేస్బుక్లో కానీ లేదా వారి పోస్టుల్లో కానీ ఇలా చాలామంది ఒక సేవకుడిని చంపేశారు, ఒక పాస్టర్ని చంపేశారు అని హల్చల్ చేస్తున్నటువంటివి మిస్లీడ్ అవుతాయి. చాలామంది అతను పాస్టర్ ఏమో చంపేశారేమో, హతసాక్షిగా మరణించాడు అని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇచ్చాను. ఆ వీడియో కింద కమెంట్స్ ద్వారా చూసినప్పుడు కూడా చాలామందికి నేను పొరబడ్డాను, నేను కూడా ఆయన పాస్టరు సేవకుడు అనుకున్నాను అని చాలామంది కమెంట్ చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఆ క్లారిటీ ఇవ్వడానికి ఆ మాట చెప్పాను. మనం నిజం తెలుసుకోవాలి, క్లారిటీగా విషయాన్ని తెలుసుకోవడానికి. కానీ అతను క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం కానీ, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ కానీ, దేవుని పట్ల అలాగే పరిచర్య పట్ల ఉన్న విధానం కానీ, బోధించే విషయాలు, డిబేట్ చేసే అంశాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పాస్టర్గా కాకుండా, సేవకుడుగా కాకుండా, వారికంటే ఎక్కువగానే పరిచర్య చేసిన ఒక స్వార్థికుడిగా మాత్రం మంచి పేరు, మంచి ఖ్యాతి, మంచి పరిచర్య విధానం అవలంబించుకున్నటువంటి ఒక మంచి వక్తగా, మంచి సువార్థికుడిగా పేరొందినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు అంత పగబట్టి, ఎందుకు ఈ కుర్రాడు ఎందుకు చంపాడు అంటే, అతనికి ఏమైనా ఇంతకు ముందు నేర చరిత్ర ఏమైనా ఉందా, క్రైమ్ ఉందా, నేరస్తుడా, ఏదైనా చేశాడా అంటే ఏమీ లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, టాలెంట్ ఉన్న వ్యక్తి, మంచిగా చదివే వ్యక్తి, ఫస్ట్ ర్యాంక్లో చక్కగా చదువుకునే వ్యక్తి. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇతను అసలు నోరు తెరవడం లేదు, ఎందుకు ఏంటి అనేది ఇంకా చెప్పలేదు, ఇంకా క్లారిటీ కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా పోలీసులు బయటికి ఇవ్వడం లేదేమో. అయితే ఒక ట్రాన్స్జెండర్ మాత్రం వారికి హెల్ప్ చేస్తున్నారు. పోలీసులకు హెల్ప్ చేసే ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. వారిద్దరు మంచి స్నేహితులు. అంతేకాదు వారిద్దరూ ఒకసారి ముద్దు పెట్టుకోవడం కూడా నేను చూశాను. ఇలా ఒక సాక్ష్యాలు కొన్ని ఒక ట్రాన్స్జెండర్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి LGBT కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ, వారికి సపోర్ట్ చేయడానికై లేదా ఈ యొక్క కిర్క్ మీద, ఆ యొక్క బోధనల మీద వ్యతిరేకత కలిగిన వాడై చంపి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అంతేకాదు కిర్క్ అభిప్రాయాల పట్ల ఎక్కువగా ద్వేషాన్ని కనపరిచేవాడట. వారి ఇంట్లో వాళ్ళని కానీ, బంధువులు కానీ అడిగినప్పుడు అతను బాగా మంచిగా చదువుకునేవాడు, మంచి టాలెంట్ ఉంది, అలాగే మంచి యాక్టివ్ పర్సన్ కూడా. అలాంటిది తర్వాత అన్నీ వదిలిపెట్టి చర్చను కూడా ప్రక్కన పెట్టి అతను రాజకీయ పరంగా ఆతృతగా చూసేవాడు. అంతేకాదు రాజకీయ అభిప్రాయాల పట్ల కూడా అతను కౌంటర్స్ వేస్తూ వచ్చేవాడు. తన సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఇలాంటి కౌంటర్స్, ఇలాంటి పోస్టులు కూడా పెడుతూ వచ్చాడు. కిర్క్ పట్ల కూడా, ఈ కిర్క్ చేసేటువంటి అభిప్రాయాలు కానీ, సిద్ధాంతాలు కానీ, బోధనలు కానీ, వాటి పట్ల ఎక్కువగా ద్వేషాన్ని కనపరిచేవాడు. ఈ సోషల్ మీడియాలో కిర్క్ మీద ద్వేషానికి సంబంధించిన, కిర్క్ చెప్పిన వాటికి వ్యతిరేకంగా చేసిన పోస్టులు ఇలాంటివన్నీ చూశారు. అలా అని రాజకీయ ప్రాబల్యం ఉన్నవాడు కాదు, రాజకీయ శక్తులు వెనకాల ఉన్నవాడు కూడా కాదు. హత్య చేసిన తర్వాత బిల్డింగ్ నుంచి దిగి పారిపోతూ ఉన్నప్పుడు ఆ సీసీ ఫుటేజ్ అనేది దొరికింది. ఆ సీసీ ఫుటేజ్ ఆల్రెడీ అందరం చూసాం. ఆ సీసీ ఫుటేజ్ నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న ఆనవాళ్ళు దొరికేసరికి పోలీసులు కొన్ని ఫోటోగ్రాఫిక్స్ అనేది ఇచ్చారు. వాటిని చూసి తండ్రి గుర్తుపట్టి కొడుకుతో మాట్లాడి బొజ్జగించి నచ్చచెప్పి అన్నీ కూడా చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి రప్పించి లొంగిపోయేలా చేశాడు. అయితే ఈ రాబిన్సన్ మాట వినేవాడు కాదు, రెచ్చిపోయేవాడు, అహంకారంతో ఉండేవాడు. కాబట్టి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక యువ పాస్టర్ వచ్చి నచ్చచెప్పి వారిని అప్పగించాడు. సెప్టెంబర్ 11 రాత్రి 10 గంటల టైంలోనే అతను లొంగిపోయేలాగా ఈ పాస్టరు, తన తండ్రి ఇద్దరు కూడా సహాయం చేశారు. అయితే ఇప్పటి వరకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే, సిద్ధాంతపరమైనటువంటి ద్వేషం ఎక్కువగా ఉంది. అంతేకాదు ట్రాన్స్జెండర్ భాగస్వామి ఉండడం, అతనితో స్నేహం చేయడం, ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల కూడా ఎక్కువగా ద్వేషపూరితమైనవి. ఎందుకంటే వీళ్ళేమో మా రైటు, మా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతామని వీళ్ళంటారు. అది తప్పు, అది వాక్యానుసారము, సామాజిక పరంగాను తప్పని చార్లీ కిర్క్ అంటాడు. సో అలాంటి ద్వేషం కూడా పెరిగిపోయి ఉండొచ్చు. వామపక్ష భావజాలం కలిగి ఉండేవాడు. అంతేకాదు డార్క్ ఇంటర్నెట్ కూడా ఎక్కువగా వాడేవాడని తెలిసింది. అంతేకాకుండా ఇంటర్నెట్లోని ఎక్కువ కాలం గడిపేవాడని తెలిసింది. ట్రాన్స్జెండర్తో ఉండేటువంటి స్నేహం కానీ, రిలేషన్ కానీ ఎంతవరకు ఏంటి అనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. కానీ కిర్క్ చేసేటువంటి LGBTQ వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కానీ, సిద్ధాంతపరమైన పోరాటాలు కానీ చాలా ప్రభావితం చేసి ద్వేషం కలిగేలా చేసాయని మాత్రం అర్థమైంది. ఇక రెండో విషయం హతసాక్షి గురించి. హతసాక్షిగా ఈయన మరణించాడా, ఈయన తీసుకోవచ్చా అనేది చాలా చర్చనీయాంశమైంది. మీకే కాదు, బట్ ఈ విషయాన్ని మాట్లాడే ముందు ఇంకొక విషయం.
హంతకుడిగా అభియోగం ఉన్నటువంటి టైలర్ రాబిన్సన్ కూడా మార్మోన్ సంఘానికి చెందినవాడు. మార్మోన్ మినిస్ట్రీకి, అది మార్మోన్ చర్చ్కు వెళ్ళేటువంటి వారి కుటుంబం అంతా కూడా మార్మోన్ విశ్వాసం కలిగిన వారు. ఆ ఉటాహ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది మార్మోన్ విశ్వాసానికి చెందిన క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. అయితే చాలామంది ఈయన బోధలు కానీ, వ్యతిరేకత కానీ, సిద్ధాంతాలు కానీ మార్మోన్ విధానాలకు కూడా వ్యతిరేకగా కనిపించుండొచ్చు. ఆ విషయంలో కూడా ఈయన ఏదైనా తప్పిదం చేసి ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మార్మోన్కు సంబంధించిన అంశాలు, అప్డేట్స్ కూడా లేవనెత్తుతున్నారు. ఎందుకంటే హత్య జరిగిన తర్వాత ఈ మార్మోన్ సంఘం గురించి, విషయాల గురించి కూడా అక్కడ హైలైట్ అవుతున్నాయి. కానీ విచిత్రంగా చార్లీ కిర్క్ ఏం చేశారు అంటే, ఆ చనిపోయే ముందు దాదాపు గన్ షూట్కి దాదాపు ఒక 8 నిమిషాల ముందు ఈ మార్మోన్ సంఘస్థుల గురించి, విశ్వాసాల గురించి మాట్లాడారు కూడా అక్కడ. ఆయన ఒక ఎవాంజలికల్ క్రిస్టియన్ అయినప్పటికీ, నేను మార్మోన్లను ద్వేషించేవాడిని కాదు, మార్మోన్లు గొప్ప ప్రజలు, వారు ఎక్కడికి పోతే అక్కడ మిషనరీస్ని బాగా పంపిస్తారు, నా టీంలో సగం మంది మార్మోన్సే ఉన్నారు, వారు మార్మోన్స్ వీరు మార్మోన్స్ అని చెప్పి మార్మోన్స్ గురించి ప్రైజ్ చేశాడు. అంటే వారిని పొగిడాడు. మార్మోన్స్, క్యాథలిక్స్ ఇలాంటి వారిని పొగడడం కూడా మనం చూస్తాం. అక్కడ ఉన్నవారు కూడా మార్మోన్స్ గురించి ఎందుకు మీరు విమర్శిస్తున్నారు, ఎందుకు విమర్శాత్మకంగా ఉంటున్నారు అనేదో క్వశ్చన్ వేస్తే అప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఆన్సర్, నేను మార్మోన్స్ని ద్వేషించేవాడిని కాదు, ఇష్టపడేవాడిని, వారు మిషనరీస్ని ఎక్కువ పంపిస్తారు, నా టీంలో సగం మంది వారే అని చెప్పి ఆయన ఇలా వివరణిచ్చాడు. అంటే చాలా మందిలో మార్మోనిజం యొక్క ఉద్దేశం కూడా నెగిటివ్గానే ఆ ఇంపాక్ట్ అనేది ఉంది అని అర్థమైంది. చార్లీ కిర్క్ మాత్రం ఒక ప్రొటెస్టెంట్ క్రిస్టియన్, ప్రొటెస్టెంట్ ఎవాంజలికల్ క్రిస్టియన్. ఆయన ముందు అసలు ఈయన క్రైస్తవ వాదంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత మరలా మారిపోయి, అతని బయోగ్రఫీ చూడండి, అతను ముందు 5th క్లాస్లోనే క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత మరలా మారిపోయి 2012 ఆ టైంలో లౌకిక కార్యాచరణ ఎక్కువగా అవలంబించేవాడు. అంటే పాలిటిక్స్లోకి వచ్చినప్పటికీ లీడర్గా కొంచెం యాక్టివ్గా ఉండేసరికి కూడా లౌకిక వాదం వైపు ఎక్కువగా ఉండేవాడు, నాస్తికుల వైపు ఎక్కువగా ఉండేవాడు. 2012-2020 మధ్య ఈయన ఆ భావజాలంతోనే ఉన్నాడు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి సమయంలోనే, కోవిడ్ అటాక్ అవ్వడం, కోవిడ్ మహమ్మారి సమయంలోనే ఆయన అద్భుతమైనటువంటి క్రైస్తవ వక్తగా, క్రైస్తవుడుగా, క్రిస్టియానిటీలోకి పరిపూర్ణంగా వచ్చిన వ్యక్తిగా ఉంటాడు. అమెరికాను కూడా ఒక క్రిస్టియన్ కంట్రీగా, క్రిస్టియన్ నేషనలిజంగా తీసుకురావడానికి సిద్ధాంతపరమైనటువంటి వాదనలు ఎక్కువగా ప్రారంభించేవాడు. అందుకే క్రిస్టియానిటీలో ఉన్న అన్ని డినామినేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, లవ్ చేస్తూ అతను క్రిస్టియన్ నేషనలిజం అనేటువంటి సబ్జెక్ట్ని ఎక్కువగా మాట్లాడతారు. బట్ ఇప్పటి వరకు అయితే ఎందుకు చంపబడ్డారు అనేది క్లారిటీగా మనకు తెలియకపోయినా, కానీ రాజకీయపరమైన హత్య వెనకాల ఏమైనా ఉన్నదా అని చూస్తున్నారు. అయితే ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన లీడ్ అయితే దొరికింది కాబట్టి ఎల్జీబీటీ సపోర్టర్స్ అందరూ ఈయన్ని హేట్ చేస్తూ పోస్టులు కూడా చేసేవారు. అలాగే ఈయన ద్వేషం అనేది ఈయన మీద అట్లా పెరిగిపోయింది. అంతేకాదు విపక్షాలను ఎదురించేటువంటి బోధనలు, స్టేట్మెంట్లు కూడా ఇచ్చేవాడు కాబట్టి లెఫ్టిస్టులు కూడా ఈయనకి వ్యతిరేకించేవారు. అంతేకాదు నల్లజాతీయులు కూడా ఈయనకి వ్యతిరేకంగానే ఉండేవారు. అంతేకాదు క్రిస్టియానిటీలో ఉన్న కొంతమంది కూడా ఈయన్ని వ్యతిరేకించేవారు. దేశంలోనే ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి వక్తగా, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, ట్రంప్కి సన్నిహితుడిగా ఉన్నప్పుడు ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఇలాంటి నెగిటివిటీ అనేది తరచుగా కామన్గానే ఉండేది. కానీ ఒక మంచి వక్తగా, మంచి సామాజిక నిర్మాణాన్ని నిర్మించాలి అనేటువంటి సైద్ధాంతికపరమైనటువంటి వాదనలు కల్పించి అనేకమైనటువంటి తప్పుడు వాదనలను ఖండించేటువంటి ఇలాంటి వ్యక్తిని ఒక కుర్రాడు తెలిసి తెలియక చంపేయడం అనేది ఎంత దారుణమో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు, బలమైన రాజకీయ నాయకులు, బలమైన లెఫ్టినిస్టులు, సిద్ధాంతకపరమైన విభేదకారులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నా కానీ కనీసం చంపాలి అనేటువంటి ఆలోచన కూడా ఎవరి మైండ్లోకి రాదు ఆ నేషన్లో. అలాంటిది ఒక చిన్న కుర్రాడు ద్వేషం పెంచేసుకుని ఆయన సిద్ధాంతాలు ఒప్పుకోక ద్వేషంతో చంపేసిన విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటి ఒక కుర్రోడి యొక్క తప్పిదం కోసం, ఆవేశం కోసం బలైపోయాడు చార్లీ కిర్క్. ఇక ఇంకొక విషయం, ఈయన హతసాక్షిగా మరణించాడా? హతసాక్షి అని మనం పిలవచ్చా అంటే, హతసాక్షి అనేదానికి అర్థం తెలుసుకోండి. హతసాక్షి అనేదానికి ఒక పాస్టర్ కానీ, ఒక సేవకుడు కానీ, ఒక బోధకుడు కానీ వీరు మాత్రమే చంపబడినప్పుడు మాత్రమే హతసాక్షులు కాదు. దేవుని వారిలో ఎవరైనా, చిన్న విశ్వాసి పెద్ద విశ్వాసి అలాంటి తేడాలు లేవు. దేవుని వారిలో ఎవరైనా చంపబడినా, దేవుని కోసం, దేవుని పని నిమిత్తం, దేవుని పనిలో, ఆయన పరిచర్యలో, పనిలో ఎవరు చంపబడినా, ఎవరు నిందలు, హింసలు అనుభవించి చనిపోయినప్పటికీ వారు హతసాక్షులే. అది సింపుల్గా ఎవరైనా చెప్పేదే కదా అనుకోవచ్చు. అమెరికాలో ఇప్పుడు 2 వివాదాలు జరుగుతున్నాయి. ఒకటి హతసాక్షిగా ప్రకటించేవాళ్ళు, రెండవది హతసాక్షిగా ఆయన్ని పిలవకూడదని చెప్పేవాళ్ళు.
రెండు వర్గాలు కూడా ఇప్పుడు క్రిస్టియానిటీలో అక్కడ ఉన్నారు. చాలామంది బైబిల్ ఆధారిత సిద్ధాంతాలు, బైబిల్ ఆధారిత బోధనలు, మంచి డిబేట్లు, ఆయన కాన్ఫిడెన్స్, విశ్వాసం, క్రైస్తవ ప్రకటనలు చేసే విధానం కానీ, ఆయన ఒక సువార్థికుడిగా చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా దేవునికి చెందేటువంటివి కాబట్టి ఆయన హతసాక్షి అని చెబుతున్నారు. అక్కడ నల్లజాతి వారు కొంతమంది ఉంటారు. కొన్ని చర్చెస్లో కూడా కిర్క్ని చంపడానికి ఖండిస్తున్నాం, అది తప్పు, కానీ ఆయన్ని సెలబ్రేట్ చేసి చర్చెస్లో కూడా ఆయన్ని సెలబ్రేట్ చేసేదానికి ఏమీ ఉండదు, అలా చేయకూడదని కూడా బోధించే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ముఖ్యంగా కిర్క్ ఎప్పుడూ కూడా చర్చ్ని, దేశాన్ని వేరు చేయకూడదని చెప్పి ఇప్పుడు బోధిస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఇదే స్టేట్మెంట్, చర్చ్ వేరు దేశం వేరు అంటే ఈ రెండు కలవకూడదని చెప్పి వాదించేవారు ఆ టైంలో. కానీ తర్వాత మరలా ఇప్పుడు చర్చు దేశం రెండూ కూడా ఒకటవ్వాలి, రెండూ కూడా వేరు చేయకూడదు. కాబట్టి దేశాన్ని క్రైస్తవ ప్రజలుగా, క్రైస్తవ దేశంగా, క్రిస్టియన్ నేషనలిజంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు కిర్క్ వాదన. అలా రాజకీయంతోనూ ఈ సొసైటీతోనూ కలిపి క్రైస్తవ్యాన్ని పాడు చేయడం, పవిత్రమైన క్రైస్తవ్యాన్ని, పవిత్రమైన క్రైస్తవ సమాజాన్ని పాడు చేయడం అని చెప్పి కొంతమంది సేవకులకు ఇష్టం లేని వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు. ఇలా కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా చార్లీని సత్యం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుడు, హతసాక్షి అని పలికాడు. అంతేకాదు, ఇలా చాలామంది ఒప్పుకున్నారు. చాలామంది ఈయన హతసాక్షిగా చర్చెస్లో కూడా సండే, స్పెషల్గా సండే దేశమంతా అన్ని చర్చిల్లోనూ దాదాపు చార్లీ కిర్క్ గురించి మాట్లాడడం, ఆయన బోధనల గురించి ఒకసారి మరలా నెమరు వేసుకోవడం ఇలాంటివి జరిగాయి. ఫైనల్గా ఒక విషయాన్ని, ఒక క్లారిటీని ఇస్తున్నాను. చార్లీ కిర్క్ చనిపోయిన తర్వాత అక్కడ కూడా రెండు రకాలుగా చార్లీ కిర్క్ని ప్రైజ్ చేస్తున్నారు. ఎట్లా అంటే క్రైస్తవులందరూ ఆయన్ని హతసాక్షిగా వర్ణిస్తూ, హతసాక్షిగా తీసుకుంటూ క్రైస్తవ్యం పట్ల, క్రీస్తు పట్ల ఆయనకున్న విశ్వాసం, నమ్మకం, బలమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు, క్రీస్తుని గురించినటువంటి సువార్త, ఒక మంచి ప్రచారకుడిగా, మంచి సువార్థికుడిగా, బలమైన సువార్థికుడిగా నిలబడిన విధానం గురించి ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ మిస్ అవుతున్నారు. అలాగే మంచి హతసాక్షిగా వారు స్వీకరిస్తున్నారు. అలానే మిగతా వాళ్ళు, క్రిస్టియన్స్ కానివారు కానీ, మిగతా వాళ్ళు కానీ, నాస్తికులు, ముస్లింలు ఇలాంటి వారు కానీ, వీళ్ళంతా మంచి పోరాటం, మంచి వక్త, మంచి రాజకీయ నాయకుడు అని చెప్పి ఆయన్ని ఇంకొక రకంగా కూడా తీసుకుంటున్నారు. ఇక మన ఇండియాలో, మన తెలుగు స్టేట్స్తో పాటు మన ఇండియాలో కూడా ఏం జరుగుతుంది అంటే, ఎక్కడ కూడా క్రైస్తవులందరూ క్రైస్తవం పట్ల ఆయన పోరాటాలు, ఆయన బోధనలు ఎంత విశ్వాసంగా ఉండేవాడో, ఇతరులకు ఎంత ప్రేరణ కలిగించేవాడో అవన్నీ మాట్లాడుతూ ఆయన్ని మంచి హతసాక్షి, ఆయన్ను కూడా హతసాక్షిగా స్వీకరించి ఆయన గురించి చక్కగా చెబుతున్నారు. అలానే క్రైస్తవులు కానివారు చాలామంది, ముస్లింలు కానీ, హిందువులు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వారంతా ఆయన్ని ఒక లీడర్గాను, ఒక గొప్ప పొజిషన్లో ఉన్న ఒక మెంటర్గాను, ఒక యూత్ లీడర్గాను, ఆయనకు సన్నిహితుడైనటువంటి ట్రంప్ గారి యొక్క శిష్యుడిగా, ఇలా మంచి ఫ్రెండ్గా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, సిద్ధాంతపరంగా చూస్తున్నారు. సో ఆత్మీయులేమో ఆత్మీయులుగా హతసాక్షిగా చూస్తుంటే, మిగతా వారంతా కూడా ఆయన గొప్ప చేస్తూ రాజకీయ పరంగా, గుణపరంగా, సామాజిక పరంగా కూడా ఆయన గొప్ప చేస్తున్నారు. సో ఇక్కడ రెండిట్లో ఉన్నాయి. భారతదేశంలో కూడా ఉంది, అమెరికాలో కూడా ఉంది, రెండూ ఉన్నాయి. సో రెండిటిలోనూ కూడా ప్రైజ్ చేయబడి, అంటే రెండిటిలోనూ కూడా ఉన్నతంగా పేరు సంపాదించి మాట్లాడుకునేలా చేసింది ఈ చార్లీ కిర్క్ యొక్క మరణం. చార్లీ కిర్క్ అలా రెండు ఫీల్డ్స్లో కూడా, ఆత్మీయతలోనూ, సామాజిక పరమైన, రాజకీయ పరమైనటువంటి సిద్ధాంత వాదనల్లో కూడా చక్కగా బలంగా, దృఢంగా నిలబడి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే విధంగా ఉన్నాడు. దేవుని పట్ల విశ్వాసంతోనూ, స్ట్రాంగ్ కమిట్మెంట్తోనూ, సమాజంలో ఉండాల్సిన దేవుని సిద్ధాంతాలతోనూ కూడా మంచిగా ఒక మంచి సామాజిక నిర్మాణాన్ని నిర్మించాలనుకునేటువంటి అతని ఆశయం అమెరికా వాసులు నెరవేర్చడానికి ముందుకొస్తున్నారు. అది ఇంకా నెరవేరాలని, మంచి సమాజం నిర్మించబడాలని, అనేకులకు అది మాదిరి కావాలని కోరుకుందాం. సో ఇది విషయం. ఇంతవరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ఇంకా ఏదైనా ప్రాముఖ్యమైన అంశం అయితే మరలా ఇంకొక వీడియో ద్వారా వస్తాను. లేదంటే మంచి మంచి వీడియోలు, అంశాలు, అర్థవంతమైనటువంటి సత్యాలను అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.